హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసిందంటే ఇంట్లోనే అప్పటికప్పుడు పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఏంటంటే మనకి సూజీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక కప్పు తీసుకొని గ్రైండర్లో వేసి దాంట్లోనే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్, అలాగే 1 స్పూన్ షుగర్ వేసి మనం మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి దానికి సరిపడా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అన్నమాట. మనం దీంట్లో వాటర్ అనేది ఏం యూస్ చేయము. కర్డ్తోనే పిండి బేస్న్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసి కొంచెం మన చపాతీ పిండి మెత్తగా చేసుకుంటాం చూడు, ఆ టైప్లో మనము పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తగా ముద్దలాగా ఈ విధంగా చేసేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం వేసినవన్నీ. ఆ 10 నిమిషాల తర్వాత తీసి చపాతీ కర్రతోని మనం చపాతీ లాగా ఒత్తుకోవాలి. కొంచెం అవుట్ సైడ్స్ కొంచెం క్రాక్స్ వచ్చినట్టు వస్తుంది. మీరు ఏంటంటే కొంచెం ప్రెస్ చేసుకుంటా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తీసుకొని మనం హోల్స్ పెట్టుకోవాలి. పిజ్జా బేస్కి హోల్స్ ఉంటాయి చూడు, ఆ విధంగా మనము హోల్స్ పెట్టేసుకోవాలి. పిజ్జా బేస్ని ఒకసారి ఇట్లా మనము ప్యాన్ పైన పెట్టి ఫ్రై చేసుకుంటే, ఫ్రై అంటే చపాతీలాగా కాల్చుకుంటే సరిపోతుంది. టూ సైడ్ కాల్చుకొని ఈ విధంగా కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు పిజ్జా సాస్ కోసం నేనైతే కెచప్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ గార్లిక్ వేసి సాల్ట్ వేసి అలా యూస్ చేశాను. మీకు కావాలంటే పిజ్జా సాస్ని కూడా వేసుకోవచ్చు. దీంట్లో చీజ్ అనేది మొజరెల్లా చీజ్ యూజ్ చేయొచ్చు. నేను చీజ్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. అది ఎంత కావాలి అనేది కూడా మీ ఇష్టము. నెక్స్ట్ దీంట్లో యాడ్ చేయాలనుకుంటే ఏంటంటే వెజ్ అయితే వెజ్ యాడ్ చేసుకోండి, నాన్ వెజ్ అయితే చికెన్ యాడ్ చేసుకోండి. వెజ్లో ఏంటంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే చికెన్ ఉంది కాబట్టి చికెన్ యాడ్ చేశాను. చికెన్ నార్మల్గా ఆయిల్ వేసి సాల్ట్ పెప్పర్ వేసి కొంచెం ఫ్రై చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. మళ్ళీ పైనుంచి కొంచెం చీజ్ వేసి దాన్ని ఓవెన్లో 180 డిగ్రీలో 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మీరు బయటికి తీసి ఇలా పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మీకు కూడా పిజ్జా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లోనే హెల్దీ పిజ్జా ప్రిపేర్ చేసుకొని తినండి. మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది హెల్దీ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.